హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనము ప్రీవియస్ వీడియోలో చిన్నపిల్లలకి స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి, బాడీ ఫ్రాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది చూసాం కదా. ఈ రోజు వచ్చేసి స్టిచ్చింగ్ చూసుకుందామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసింది. వచ్చేసండి ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం కోసం బాడీ అనేది మనం చంక పార్టు అలాగే మెడ పార్టు, చంక పార్టులు ఉంటాయి కదా, అవి మనం చిన్నగా ఒక పావించి లోపలికి మడత పెట్టి అలాగే మళ్ళీ ఇంకొకసారి పావించి మడత పెట్టి డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా చిన్న మడతల్లే పెట్టుకుంటూ స్టిచ్ అనేది చేసుకురావాలి. అలాగే ఆర్మ్ హోల్ చుట్టూ కూడా అలాగే వేసి రావాలి, నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా వేసుకోవాలి. లేదంటే కనుక మీకు పీస్ ఉంటే కనుక పీస్ జాయింట్ చేసుకుని రివర్స్ తిప్పేసుకున్నా అలా కూడా బాగానే ఉంటుంది. లేదంటే పైపింగ్ లాగా వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి. నేను వచ్చేసరికి వీళ్ళు ఇలా స్టిచ్చింగ్ చేయమన్నారు కనుక నేను ఇలా మడత పెట్టి బాడీకి ఎలా అయితే మనము పెట్టి కోట్స్కి మడత పెట్టి కుట్టుకుంటామో అదే విధంగా ఈ బాడీకి కూడా ఇలా మడత పెట్టేసి కుట్టేసేయమన్నారు. ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. మీ ఇంట్రెస్ట్ని బట్టి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. షర్ట్ కానీ వాళ్ళు యూనిఫామ్లో ఉన్న ఇంకో పార్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఆ క్లాత్ తీసుకుని ఇలా పైపింగ్ కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా నేను నెక్ అలాగే ఆర్మ్ హోల్ కూడా మడత పెట్టి కుట్టేస్తున్నాను. తర్వాత మనం షోల్డర్ కరెక్ట్గా మిడిల్ పట్టుకుని క్రింద డాట్స్ ఉంటాయి కదా, డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ డాట్స్ వేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి. రేపు ఒకవేళ టైట్ అయినా కానీ లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను ఈ డాట్స్ అనేవి ఇలా షోల్డర్ మిడిల్ కరెక్ట్గా పట్టుకుని ఒక 2.5 ఇంచెస్కి ఇలాగ డాట్ అనేది వేస్తున్నాను. ఎక్కువ పొడవైతే వేయకండి, 2.5 ఇంచెస్కి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇది 9 to 10 ఇయర్స్ పిల్లలకి చక్కగా ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయండి. అంటే కొంచెం బొద్దుగా ఉంటే మనం మార్చుకోవాలి. పిల్లలు కనుక కొంచెం చబ్బీగా ఉన్నట్టయితే కనుక మనం మెజర్మెంట్స్ మార్చుకోవాలి. లేదంటే కానీ 10 to 9 ఇయర్స్ పాపలకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఈ విధంగా నేను రెండు వైపులా కూడా డాట్స్ అనేవి వేసేసుకున్నాను. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లు కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నాము. నేను ఏదైతే మడత పెట్టి కుట్టుకోవడం కోసం ఎక్స్ట్రా పీసెస్ అనేవి కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. కటింగ్ వీడియో కూడా ఒకసారి చెక్ చేస్తే మీకు స్టిచ్చింగ్ ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా నేను మడత పెట్టి కుట్టుకుంటున్నాను. హుక్స్లు పట్టి కాజాల పట్టి కోసం ఎక్స్ట్రాగా నేను ఒక 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకు ఉంచుకున్నాను కదా, ఆ పీస్ అనేది మడత పెట్టి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ర్యాంగో రేటు చూసుకుని మనం హుక్స్లు పట్టి కాజాల పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. రెండు వైపులనా కూడా ఒక 1 ఇంచ్కి వెడల్పులో మనకి ఆ పట్టి వచ్చే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసేసుకోవచ్చునండి. బాడీకి స్టిచ్చింగ్ చేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. మీ అందరికీ చూపించడం కోసం నేను స్లోగా పెట్టాను. అంటే స్పీడ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోకుండా స్లోగా మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి చంక రౌండింగ్ కూడా ఇటువైపును కూడా అంటే బ్యాక్లో కూడా మనం చంక ఆర్మ్ హోల్ రౌండింగ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ కూడా మడత పెట్టి కుట్టుకోవాలి. అలాగే మెడ వైపును కూడా మడత పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. మనకి ఏవైతే పీచులా కనిపించకుండా ఒక మడత పెట్టి మళ్ళీ ఇంకొక మడత పెట్టి 2 మడతల మీద ఇలా 1.5 ఇంచ్ వెడల్పులో ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చును. నేను చెప్పా కదా ముందు ఫ్రంట్లో ఎలా అయితే వేసుకున్నామో అదే విధంగా. లేదు అంటే కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చును. ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అంటే ఆర్మ్ హోల్ కూడా నేను 2 వైపులా స్టిచ్చింగ్ చేసి డాట్స్ కూడా వేసేసానండి. ఈ డాట్స్ అవన్నీ కూడా వేసేసిన తర్వాత మనం క్రింద వైపున హుక్స్లు పట్టేవి కాజాల పట్టి మీదకి ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పార్ట్ మీదకి ఇలా ఎక్కించేసుకుని మనము ఒక బాక్స్ లాగా స్టిచ్ వేసుకోవాలంటే ఒక 2 ఇంచెస్కి ఇలా బాక్స్ లాగా స్టిచ్ వేసుకోవాలి. మనకు ఒక హుక్స్ వేసుకుంటే సరిపోతుంది. 1 లేదా 2 హుక్స్లకి సరిపడగా మనము ఓపెన్ అనేది ఉంచేసుకుని మిగతాది ఇలాగూ 4 వైపులా కూడా బాక్స్ లాగా స్టిచ్ వేసేసుకుంటే మనకి క్రింద జాయింట్ అయిపోయి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసాను. ఈ విధంగా జాయింట్ అనేది ఉంటుంది. ఇక పైన మాత్రం మనం హుక్స్లు వేసుకోవచ్చును. హుక్స్ ఒకటి కాజా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. 2 అయినా వేసుకోవచ్చును. నేనైతే కనుక 1 వేస్తాను. అంత వెడల్పు మాత్రమే ఉంచాను చిన్నపిల్లలకి కాబట్టి. పెద్ద పిల్లలకి అయితే 2 ఉంచుకోవాలి. తర్వాత నేను వచ్చేసేపటికి షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను. ఈ జాయింట్ చేసినప్పుడు సమానంగా షోల్డర్స్ 2 కూడా సమానంగా ఉండే విధంగా చూసుకుని ఇలా జాయింట్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోవాలి. లేదు మీరు ఇక్కడ లోడింగ్ కూడా చేసుకోవచ్చునండి.
నేనైతే కనుక నార్మల్గా అందరూ కుట్టుకునే విధంగా ఎలా కుట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మీకు లోడింగ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. అంటే మనకి ఆ ఖర్చులు కూడా కనిపించుకోకుండా లోడింగ్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు అందరూ కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా చూపిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. లేదంటే నా ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అయ్యి నా ఇన్స్టాలో కూడా నాకు మెసేజ్ చేసినా నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ మీరు మెసేజ్ చేస్తే నాకు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే వీడియోకి సంబంధించి రిప్లై అయితే నేను కరెక్ట్గా ఇస్తాను, లేదంటే వీడియో చేసైనా పెడతాను. ఈ విధంగా మనం మొత్తం కూడా వేసుకున్న తర్వాత సైడ్ ఒక పక్కన ఒకవైపున జాయింట్ చేసుకోవాలండి. ఎటువైపునైనా పర్లేదు, ఒకవైపున మాత్రం మనం ఎంత లూజ్ కావాలో ఆర్మ్ హోల్ రౌండ్ 7.5 కదా, ఆ 7.5 పెట్టుకుని అక్కడి నుంచి నేను క్రిందకి స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేస్తున్నాను. డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఈ పార్ట్లన్నీ కూడా మిడిల్కు టక్స్ అనేది పెట్టుకోవాలండి. ఫ్రంట్ కూడా రెండు కూడా సమానంగా పట్టుకుని టక్స్ పెట్టుకోవాలి. అలాగే బ్యాక్లు కూడా రెండు సమానంగా పట్టుకుని ఇలా మిడిల్ టక్స్ అనేవి పెట్టుకోవాలి. మనం ఇప్పుడు క్రింద పార్ట్ జాయింట్ చేయడానికి ఈ మిడిల్ టక్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. అంటే క్రాస్ రాకోకుండా సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా సైడ్కి వచ్చే విధంగా ఉంటుంది. అలా ఉండే విధంగా చూసుకోవడం కోసం ఈ మిడిల్ టక్స్ అనేవి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను క్రింద పార్ట్ తీసుకుని మనము పైన సపరేట్ చేస్తాం కదా, ఇప్పుడు సైడ్ వైపున ఒక రెండు కలిపి స్టిచ్ వేసుకుంటే పొడవుగా పీస్ అనేది వస్తుంది. పొడవు పీస్ లాగా వస్తుందండి. మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు కూడా మనకి ఈ పిల్లలకు వచ్చేసేటప్పటికి 2 మీటర్స్ అయితే మనకి బాడీకి క్రింద పార్ట్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇది యూనిఫామ్ అనేది ఇచ్చారు కనుక వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా డబల్ స్టిచ్ సైడ్ కూడా డబల్ స్టిచ్ అనేది యాడ్ చేసేస్తున్నాను. కుట్టేసేసి ఇలా ఈ పార్ట్ ఉంది కదా క్రింద మనము ఈ రెండు కూడా కలిపి కుట్టుకున్నాము. ఇప్పుడు పైన వైపున మనం టక్స్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు, అంటే 20 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాం కదా కటింగ్లో. మీరు చూస్తే గుర్తుంటే కనుక చూడండి ఒకసారి. చూసిన వాళ్ళైతే కనుక 20 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాము. ఆ 20 ఇంచెస్ని ఇప్పుడు మనం మెజర్ చేసుకుందాము. మనం అసలు క్రింద బాడీ లూజు 20 ఇంచెస్కి మార్క్ చేసుకుని మిగతాది ఏంటంటే మనం మడత పెట్టి స్టిచ్ అనేది వేసుకుంటే తర్వాత మనము ఒకవేళ పిల్లలు పెద్ద అయినా సరే ఓడ తీసుకుని వాళ్ళు యూజ్ చేసుకోవడానికి ఉంటుందండి. అందుకోసం అని చెప్పి ఉన్న ఎక్స్ట్రా పీస్ నేను కటింగ్ చేసేసేకోకుండా ఇలా మడత పెట్టి స్టిచ్ వేస్తున్నాను. క్రింద కూడా కొంచెము హెవీగా ఉండి కొంచెం పైకి లేసిపోకుండా ఉంటుంది లంగా అనేది. అందుకోసం అని చెప్పి ఇలా ఉంచేసాను. అలాగే పొడవుగా ఉంచేసేసి కొంచెం మనం డబల్ ఫోల్డ్ చేసేసుకుని మడత పెట్టుకుని చుట్టూ కూడా మనము ఆ పొడవున కూడా ఇదే విధంగా మధ్యలో మెజర్ చేసుకుంటూ, అంటే 20 ఇంచెస్కి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకొచ్చేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా ఇదే విధంగా మనం మెజర్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. చాలా సింపుల్గా ఉంటుందండి. తెలిసిన వాళ్ళు అయితే కనుక స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ తెలియని వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, వాళ్ళ పిల్లలకు వాళ్ళకి కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చును. ఫ్రాక్స్ అంటే యూనిఫామ్ ఫ్రాక్ అనమాట, బాడీ ఫ్రాకు. నార్మల్గా బెల్ట్ టైపు మనం స్కర్ట్ కూడా నేను చూపిస్తాను. ఆ స్కర్ట్ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి. హాఫ్ స్కర్ట్ ఉంటుంది కదండి, ఇదే విధంగా హాఫ్ స్కర్ట్ ఉంటుంది కదా, పైన బెల్ట్ టైప్లో వచ్చి బాడీ లేకోకుండా అది కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలని నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా చిన్న పిల్లలు ఒక 3rd క్లాస్ వరకు ఉన్న పిల్లలకైతే ఈ విధంగా బాగుంటుంది. 4th to 5th అలా వాళ్ళకైతే కనుక నేను చెప్పిన విధంగా బెల్ట్ టైప్ అయితే బాగుంటుంది. ఈ విధంగా చూస్తున్నారు కదా, క్రింద మొత్తం పొడవునా కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత పైన సమానంగా పట్టుకుని మిడిల్కి ఒకసారి మడత పెట్టాము. చూసారా, ఇది డబల్ ఫోల్డ్. మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలో టక్స్ పెట్టుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసిన దగ్గర ఒక టక్ పెట్టుకోవాలి. అంటే మనకు కుట్టు వచ్చేస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. అటువైపున మిడిల్ కుట్టు ఉంటుందండి, అటు ఇటు మళ్ళీ 4 ఫోల్డ్స్ చేస్తే ఇలా 4 ఫోల్డ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకుని ఈ విధంగా చూస్తున్నారు కదా, మొత్తం 3 న్యాచెస్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ టక్స్ అనేవి 3 న్యాచెస్ వస్తాయి. బాడీ అనేది అసలు వైపుని ఇలా పెట్టేసేసుకుని, ఇది అసలేనండి. అలాగే ఫ్రాక్ది కూడా అసలు పార్ట్ అనేది బాడీ పార్ట్ అసలు, ఫ్రాక్ కింద బాటమ్ పార్ట్ రెండు కూడా అసలు కలిసే విధంగా ఈ విధంగా పెట్టేసేసుకుని మనము ఒక 1/2 ఇంచుకి ఇలా ఖర్చు పెట్టుకుంటూ ఏదైతే న్యాచెస్ ఉన్నాయి కదా ఆ న్యాచెస్ మ్యాచ్ చేసుకుంటూ ఈ బాడీ న్యాచ్ అలాగే ఫ్రాక్ కింద బాటమ్ న్యాచ్ ఉంది కదా టక్స్ పెట్టుకున్నాము. ఆ రెండు కలిసే విధంగా చూసుకుని మిగతా మధ్యలో ఉన్న లూజ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్గా పెట్టేసుకోవాలి. లేదు బెళ్ళ కూర్చుంటాం కదా అటువైపు ఇటువైపు వచ్చేటట్లు అలా కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే నేను ఇది క్లాత్ కొంచెం తక్కువ ఉంది కనుక నేను చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొస్తున్నాను. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఎవరైనా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చును. స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ అనేది
షర్ట్ కూడా నేను ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ ముందు వీడియోలో నేను చూపించానండి. మీకు అది ఎండ్ కార్డ్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ యాడ్ చేస్తాను. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్లో చూసుకుంటే అన్ని వీడియోస్ కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఏ వీడియో కావాలన్నా కానీ చూసుకోవచ్చు. బ్లౌజులకు సంబంధించి, మోడల్ బ్లౌజులకు సంబంధించి, షర్ట్లకు సంబంధించి అన్నీ కూడా ఏ చిన్న డౌట్స్ ఉన్నా కానీ అన్నిటికి సంబంధించి వీడియోస్ చేశాను కదా, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టా కూడా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి ఆ టక్స్ కలిసే విధంగా పెట్టుకుంటూ ఖచ్చితంగా టక్ టు టక్ కలవాలండి. మనం ఏదైతే న్యాచ్లు పెట్టుకున్నామో ఆ న్యాచ్ టు న్యాచ్ కలవాలి. ఈ విధంగా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. నేను మళ్ళీ మీకు వివరించడానికైతే ట్రై చేస్తాను. ఈ విధంగా మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత టాప్ స్టిచ్ వేసుకోవాలండి. జాయిన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, బాడీ వైపుకి ఆ ఖర్చు క్రింద లోపల వైపు ఖర్చు అనేది బాడీ వైపుకు ఉండే విధంగా చూసుకుని బాడీ మీద కుట్టు వచ్చే విధంగా ఇలా టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే పిల్లలు ఆడుతూ ఉంటారు కాబట్టి గబుక్కులు ఒక పిల్లలు ఒకటి పెట్టుకుని లాగినప్పుడు ఆ కుట్లు అనేవి ఊడిపోకుండా ఉండాలంటే ఇలా టాప్ స్టిచ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుని మనము ఈ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయినట్లను. చూస్తున్నారు కదా, బాడీ లూజ్ని బట్టి ఇంకా లూజ్ పెట్టుకుని సైడ్లు కూడా జాయిన్ చేసుకోవాలి. 7.5 లూజ్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా చంక లూజ్ అనేది సరిపోతుంది. అంటే మరి టైట్గా ఉండకూడదు కదండి, అందుకోసం అని చెప్పి 7.5 పెట్టాను. 7.5 పెట్టుకుని ఇలా మనం ఈ బాడీ పార్ట్ కరెక్ట్గా కలిసే విధంగా పెట్టుకుని ఇంకా ఒక 1/2 ఇంచుకి ఖర్చుకు ఉండేటట్లుగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సైడ్ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకుని ఇలా క్రింద కూడా సమానంగా కలిసే విధంగా చూసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా 2 డబుల్ టాప్ స్టిచ్ 2 స్టిచ్లు వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా 2 స్టిచ్లు కూడా వేసేసుకుంటే చాలా చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు యూనిఫామ్ ఫ్రాక్ అనేది. ఈ వీడియో చూసారు కదా, ఎంతేనండి. ఈ వీడియో ఎంత జాయిన్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.